కాబట్టి ఈ విషయాలన్నీ గమనిస్తూ టికెట్ల విషయం పక్కన పెట్టండి, పని మీద దృష్టి పెట్టండి. మనకున్నటువంటి బూత్ వ్యవస్థ కానీ, శక్తి కేంద్రం వ్యవస్థ కానీ, పన్నా ప్రముఖ వ్యవస్థ కానీ ఇవి బలోపేతం చేస్తూనే మనందరం కూడా మిత్రులారా ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. మన సామాజిక వర్గంలో మన ప్రదేశంలో మనకున్న బలం ఎంత, ఇతర సామాజిక వర్గాలతో మనకున్నటువంటి సంబంధం ఎంత, వాళ్ళతో మనకున్నటువంటి బాంధవ్యం ఎంత, ఇవన్నీ కేవలం ఎలక్షన్ టైంలో రావు మిత్రులారా. నువ్వు ఇవాళ పోయి ఒక నెల ముందో 2 నెలల ముందో ఫోన్ చేస్తే వాడికి అర్థమైపోతుంది వీడు పార్టీ కండువా కట్టుకొని వస్తున్నాడు కాబట్టి రేపు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మనకు గాలం వేస్తుండు అని. జనాలు కూడా పిచ్చోళ్ళు కాదు. కాబట్టి నిరంతరం ఎవరైతే కార్యకర్తలు గ్రౌండ్ లో కష్టపడుతున్నారో మీ సమయం వచ్చింది, మీ అజపజ గజ బలగాన్ని ఏమన్నా సరే బయటికి తీయండి. మీ ఫోన్ లో ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడా ఒక ఆర్డర్ లో పెట్టండి. నా ఇంటి చుట్టుపక్కల ఎవరున్నారు, నా ప్రదేశంలో ఎవరున్నారు, ఏ రకంగా నా పార్టీకి మేలైతుంది అనేటువంటి ఆలోచనలు చేయండి. ఈ రోజు నుంచే పెన్నుని పేపర్ పైన పెట్టండి. గాళ్ళ లెక్కలేసుడు, గాళ్ళ మేడలు పెట్టుడు, ఎవరు పైసలు ఇస్తారని చూడు, పైసలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా పారాషూట్ లీడర్ లెక్క వస్తారని చూసుడు, ఇవన్నీ బంద్ చేద్దాం దయచేసి. ఇంకో రిక్వెస్ట్ ఏం చేస్తాను అంటే ఎంపీ గారికి, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దయ వల్ల ఏం జరిగిందంటే మా దగ్గర బోడుపల్లి 28 డివిజన్లు ఉంటే 2 ఒకవేళ ఏమైనా మారుస్తాం కూడా చెప్పలేము. ఆయన 3 4 చేస్తుండొచ్చు. అంటే నాయకత్వం ఇంత చంపివేయబడ్డదే ఆలోచించండి. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు లీడర్షిప్ పెంచుకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో సొంత పార్టీలో ఉన్న వాళ్ళని సైతం ఈ రోజు భూస్థాపితం చేసేటువంటి వాళ్ళ రాజకీయ వ్యవస్థని. ఇది కాంగ్రెస్ కూడా అడగాలి, ఇది టీఆర్ఎస్ కూడా అడగాలి, ఇది మనం కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి క్షేత్రంలో మనమే ఉంటాం కాబట్టి మన యొక్క కమలం పువ్వు మాత్రమే ఉంటుంది కాబట్టి సింబల్ ని కూడా ఇదే చూపించండి. ఎందుకంటే ఎలక్షన్ సింబల్ లో కలర్ ఉండదు, మనకి ఇదే సింబల్ ఉంటుంది. కాబట్టి కమలం పువ్వు గుర్తుకే మనం ఓటు వేద్దాం. ఇక్కడ రాజేందర్ అన్న గారి యొక్క ధైర్యాన్ని మనం మరోసారి పెంచుదాం. అక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని నిలుపుదాం. రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షుడు అయినందుకు మన యొక్క మల్కాజ్గిరి కనుక ఒక కార్పొరేషన్